ఒక పాట రాశాడు కదా, ఆనందించుము శ్రమలో, అతిశయించుము శ్రమలో అంటే ఒక పాట రాశాడు. మన పుస్తకాలు ఉన్నాయి. శ్రమలో ఏం చేయాలి? శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి? ఆనందించాలన్నాడు. శ్రమ దినమున కృంగినడల నువ్వు చేతగాని వాడవు అవుతావన్నాడు. శ్రమలు, కష్టాలు, బాధలు లేని కుటుంబాలంటూ లోకంలో ఏవి లేనే లేవు. నాకు ఏ శ్రమ లేదు, మా కుటుంబంలో ఏ శ్రమ లేదంటే అది నిజమైన విశ్వాస కుటుంబం కాదని అనుకోవాలి మనం. విశ్వాసములో ఎదిగే కొద్దీ శ్రమలు అధికమవుతాయి. ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి ఎప్పుడు అనుకుంటామో అప్పుడే శ్రమలు మనకు కలిగిస్తాడు. కొందరి భక్తుల జీవితాలు గమనించినప్పుడు మన కాలంలో అటువంటి భక్తుల జీవితంలో కుటుంబాలు ఇటువంటి శ్రమ కలుగుతుందా, వారికి కూడా కలుగుతుందా అని ఆశ్చర్యం వేసింది నాకు. కొందరి కుటుంబాలు చాలా మంచివారు, మంచి భక్తులు వారు, బోధకులు కాదు భక్తులు. బోధకుల్లో చాలా మంది భక్తులు లేరు, మోసపోకండి బోధకుల గురించి చూచి విని. బోధ వేరే, భక్తి వేరే. బోధ ఎట్లా వస్తుందంటే ఒక ఆరెటరీ వాక్చాతుర్యం ఉంటే బోధ వస్తుంది, జ్ఞాపక శక్తి ఉంటే బోధ చేయగలరు, మాటల నేర్పు ఉంటే బోధ చేయగలరు. ఆరేటరీ ఇస్ డిఫరెంట్, గాడ్లీనెస్ ఇస్ డిఫరెంట్. వక్తృత్వం వేరే, వ్యక్తిత్వము వేరే. కానీ ప్రజలు వక్తృత్వానికి ఆకర్షితులు అవుతారు. ఈయన బాగా బోధిస్తాడు కాబట్టి మంచి భక్తుడు అనుకుంటారు. ఉట్టిదే. చాలా మంది విషయాలు అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కానీ ఇటువంటి భక్తుల జీవితాల్లో అటువంటి శ్రమలు వస్తాయా అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. వస్తాయి. యోబు లాంటి వారు కాకపోయినా కొందరు జీవితాల్లో శ్రమలు వస్తాయి. శ్రమలు ఎక్కువగా వస్తున్నాయంటే ముఖ్యమైన కారణము ఆ కుటుంబము భక్తిగల కుటుంబమై ఉంటుంది అని మనం ఒక కోణంలో దాన్ని ఆలోచించాలి. వారి కోసం ప్రార్థన చెయ్యాలి. యోహాను పత్రికలో యోహాను రాస్తున్నాడు, ఈ గాయకు ఆనందించుడి లేక ఆనందించని మాట రాస్తున్నాడు. గాయ యొక్క సాక్ష్యాన్ని, సత్య ప్రవర్తన, సత్యములో ఉన్నాడు, సత్యము కలిగి ప్రవర్తిస్తున్నాడు, మంచి సాక్ష్యము పొందినవాడుగా జీవిస్తున్నాడు. ఆ సంఘము కూడా సత్యములో కొనసాగుతూ ఉంది. ఆ విషయాలు నిన్న మేము ధ్యానించాం. అవి ఊరికే టూకీగా మీకు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా అంశం అది కాదు. పాత నిబంధనలో ప్రవక్త అయిన హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. నేను చదువుతాను, గమనించండి. తర్వాత అక్కడక్కడ ఎవరైనా సహాయం చేయవచ్చు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరాలు జరుగుతున్నాయి. 25వ సంవత్సరం వెళ్ళిపోయింది. ఇప్పుడు 26వ సంవత్సరంలో ప్రారంభ దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు 11వ తేదీ. క్యాలెండర్ మారింది, 11 రోజులు అయిపోయింది అప్పటికే. ఇది ఇంకా పాత పడిపోలేదు. ఎప్పుడు పాత పడిపోద్ది? డిసెంబర్ వస్తే పాత పడిపోద్ది. డిసెంబర్ వస్తే మనకేమనిపిస్తుంది? ఒరే సంవత్సరం అయిపోయింది, పాతగా అయిపోయింది అనుకుంటాం. ఇది మన ప్రారంభంలో ఉన్నాం. ఈ సంవత్సరములు జరుగుతున్నాయి. ఏటేటా 10 సంవత్సరము మనం జరుగుతుండగా సంవత్సరాలని మనము సంబరంగా జరుపుకోవడం కాదు. ఆ సంవత్సరము జరుగుతుండగా విశ్వాసులుగా మనం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా మనము, సంఘముగా మనము ఒక ప్రార్థన చేయాలి. ఆ పైన చెప్పాడు కదా, హబక్కూకు చేసిన ప్రార్థన అన్నాడు. ఎప్పుడు సంవత్సరాలు జరుగుతున్నాయి. ఉదాహరణ అనుకుందాం, డిసెంబర్ 31 మనం ఏం చేయాలి? దీని ప్రకారం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవునా? డిసెంబర్ 31 ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హబక్కూకు ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా, నీ సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము అని ప్రార్థన చేశాడు. సంవత్సరాలు జరుగుతున్నాయి, క్యాలెండర్లో మారిపోతున్నాయి. మన జీవితాల్లో సంవత్సరాలు వ్యక్తిగతంగా మారుతున్నాయి, సంఘముగా మారిపోతున్నాయి, కుటుంబంగా సంవత్సరాలు
గడుస్తూ 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 ఉన్నాయి. మనము చేయవలసింది ముఖ్యమైనది ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? యెహోవా నీ కార్యము నూతన పరచుమన్నాడు. నీ కార్యము నూతన పరచుము. ఎందుకు ఆయన కార్యం నూతన పరచాలి? మన కార్యాలు కాదు. నా ప్లాన్లు నూతనంగా ప్లాన్ వేసుకోవడము, నా యొక్క ఆలోచనలు నూతన పరచమని కాదు. ఎవరి కార్యం నూతన పరచాలి? నీ కార్యము నా జీవితంలో నూతన పరచుమన్నాడు. అనగా దేవుని కార్యములు, యెహోవా కార్యములు మన జీవితాలలో నూతన పరచబడాలి అని ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే ఆయన కార్యములు నూతన పరచబడాలని ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఒక మాట చూడండి, కీర్తన 92లో ఒక మాట చెప్పాడు. కీర్తన 92:5లో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అన్నాడు. లేక ఎంత గొప్పవి. దొడ్డవి అంటే గొప్పవని, గ్రేట్ అని. మనం ఎందుకు దేవుని కార్యములు నూతన పరచబడాలని ప్రార్థన చేయాలి అంటే, ఆయన కార్యములు అవి గొప్ప కార్యములు. మన కార్యములు, మన ప్రణాళికలు, మన ఆలోచనలు ఉండొచ్చు, కానీ వాటన్నిటికంటే ఏవి గొప్పవి? ఆయన కార్యం. ప్రభువా నీ కార్యములు దొడ్డవి, నీ కార్యములు గొప్పవి. దై వర్క్స్ ఆర్ గ్రేట్. కాబట్టి నీ కార్యము నా జీవితంలో నూతన పరచుము అని ప్రార్థన చెయ్యాలి. అలాగే 92వ కీర్తనలోనే 4వ వచనం చదువయ్యా. 92:4 ఏమన్నాడు? నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావన్నాడు. ఎందుకు యెహోవా కార్యముల కోసం ప్రార్థన చేయాలి అంటే, ఆయన కార్యములు దొడ్డవి, గొప్పవి అని చెప్పాడు కదా. మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో గొప్పవన్నాడు. మీ క్రియల కంటే, మీ ఆలోచనల కంటే, మీ ప్రణాళిక కంటే దేవుని ప్రణాళిక ఎంతో గొప్పవి. నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నాడు. దేవుని కార్యములు మన జీవితాల్లో జరిగితే అవి మనకేం కలుగజేస్తాయి? సంతోషాన్ని కలుగజేస్తాయి. మనం అనుకున్న కార్యాలు మనకు తాత్కాలికంగా తృప్తి కలిగించవచ్చు, కానీ దేవుడు తన కార్యమును మన జీవితాల్లో జరిగింపడానికి అనుమతిస్తే అవి మనలో సంతోషాన్ని కలుగజేస్తాయి. అవి దొడ్డవి, అవి గొప్పవి, అవి సంతోషాన్ని కలిగించేవి. మూడో మాట చదవయా 90వ కీర్తనలోనే. కీర్తన 90వ కీర్తనలో 16వ వచనం చూద్దాం. 90వ కీర్తన 16వ వచనం. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము అన్నాడు. యెహోవా నీ కార్యము నూతన పరచుమన్నాడు. ఎందుకు నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాడు? అవి దొడ్డవి, గొప్ప కార్యములు అవి. వాటికి మించిన కార్యములు ఇంకేవి లేనే లేవు. ఈ నూతన సంవత్సరంలో నీ కార్యము నా జీవితంలో కనపరచు, లేక వాటిని కార్యము జరిగించమన్నాడు. అవి గొప్ప కార్యములు అన్నాడు. నీ కార్యముల వల్ల నాకు సంతోషము కలుగుతుంది. దేవుడు మన జీవితాల్లో కార్యం కలుగు చేస్తే, అది కార్యం అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మేలు చేస్తే అనుకుంటాం. యెహోవా నీ కార్యం అంటే ఏమిటి? కేవలం మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి. కార్యం అంటే దేవుడు మనల్ని దీవించడమే కార్యం కాదు. దేవుడు మనల్ని క్రమశిక్ష చేయడం కూడా కార్యమే. ఒక డాక్టరు, ఒక సర్జన్ ఏం చేస్తాడు? రోగి మేలు కోరి చికిత్స చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు, సర్జరీ చేస్తాడు. అది ఏం కార్యం? అది డాక్టర్ చేసే కార్యము. ఆ కార్యం వల్ల ఏమవుతుంది? ఆ రోగికి మేలు కలుగుతుంది. యెహోవా నీ కార్యము నూతన పరచమన్నప్పుడు మనకున్న ఆలోచన సాధారణంగా అందరి విశ్వాసకి ఏంటంటే, అయ్యా నువ్వు నాకు మేలు చేయి, నాకు ఫలం ఇవ్వు, పంటలు ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, పెళ్లి ఇవ్వు, పిల్లలు ఇవ్వు, ఈ భూ సంబంధమైన మేళ్ల చేత నింపు అని అదే దేవుని కార్యం అనుకుంటాం. కానీ దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగించడానికి కొన్నిసార్లు మనలను ఆయన శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు, శ్రమల కొలిమి గుండా తీసుకుని వెళ్తాడు. ఆయన అలా తీసుకుని వెళ్ళిన దాన్ని ఏమన్నాడు? నీ కార్యములు ఎంతో దొడ్డవి అన్నాడు. శ్రమల గుండా పోతున్నామా? అది గొప్పది, అది మంచిది, అది దిస్ ఇస్ గ్రేట్. శ్రమల గుండా పోతున్నామా? అది ఎవరి కార్యం? అది యెహోవా కార్యం. కాబట్టి అది మనల్ని సంతోషపరుస్తుంది. గమనించండి, దేవుడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఏ కార్యము చేసినా, శ్రమల గుండా తీసుకుని వెళ్ళినా, కష్టాల గుండా తీసుకుని వెళ్ళినా, అది ఆయన కార్యమైతే అది గొప్పదిగా ఉంటుంది. ఆయన కార్యమైతే అది మనల్ని సంతోషపరుస్తుంది.
అది గొప్పదిగా ఎంచాలి. ఆ కార్యములో మనం సంతోషించాలి. శ్రమలు ఎందు సంతోషించమని పాట చాలా మధురంగా ఉంది. పాట సాధు రాసిన పాట. ఆనందించము శ్రమలో, మంచి పాట. శృతులు చెల్లించము శ్రమలో అన్నాడు. విశ్వాసయాత్రలో కొనసాగే కొద్దీ దేవుని కార్యం మన జీవితాల్లో నూతనముగా ఆయన చేస్తుండగా అది గొప్ప కార్యమని భావించాలి. అది సంతోషాన్ని ఇచ్చే కార్యమని భావిస్తే మనకు ఎటువంటి కృంగుదల ఉండదు. ప్రభా, ఇది నీ కార్యం, ఈ శ్రమ ఇచ్చావా, ఈ బాధ ఇచ్చావా, ఈ కష్టం ఇచ్చావా, ఈ యొక్క నొప్పి నాకు కలుగజేసావా, అది నీ కార్యము కాబట్టి అది గొప్ప కార్యం. నా మేలు కోరి కదా, స్నేహితుడు మేలు కోరి ఏం చేస్తాడు? గాయములు చేస్తాడన్నాడు. మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా మనకు కలిగే గాయాలు ఎవరు చేస్తారు? కొన్నిసార్లు మన పరమ స్నేహితుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన గాయాలు చేస్తే అది మన మేలుకే చేస్తారు. కాబట్టి ఆయన చేసే కార్యములు ఈ నూతన సంవత్సరంలో మనం స్వీకరించాలి, అంగీకరించాలి, అందులో సంతోషించాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 37వ కీర్తన చూడండి. 37వ కీర్తనలో 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాట మనం తేటగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అన్నాడు. ఆయనకు అప్పగించుకోమన్నాడు, ఆయనను నమ్ముకోవాలన్నాడు. అప్పుడేమవుతుంది? నీ కార్యము ఆయన నెరవేర్చును అన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం చేసే కార్యాలు అవి నిష్ఫలంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ కార్యాలు నెరవేరవు. కానీ ఎప్పుడు నెరవేరుతాయి అవి? ఏమంటున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించాలి. అంత మాత్రమే కాదు, నీవు ఆయనను నమ్ముకోవాలి. వ్యక్తిగతంగా నా జీవితంలో, మన కుటుంబ జీవితాలలో మన కార్యము నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? నీ మార్గమును ఆయనకు అప్పగించాలి. నా మార్గము కాదు, నా ఆలోచన కాదు, నా చిత్తం కాదు, నా ప్రణాళిక కాదు, ఆయన మార్గమునకు మనము అప్పగించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయనను నమ్ముకోవాలి. మనం ప్రభువును నమ్ముకున్నాం రక్షణ కొరకు, కానీ విశ్వాసయాత్రలో కొనసాగేందుకు కూడా ఏం చేయాలి? ఆయననే నమ్ముకోవాలి. వారి వీరిని అధికారులను కాదు, లోకస్తులను కాదు, రాజకీయ నాయకులను కాదు, వారి వీరిని కాదు. ఎవరు నమ్ముకోవాలి? ఆయనను నమ్ముకుంటే అప్పుడు నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు. కీర్తన గ్రంథంలోని 51వ కీర్తన మనకు బాగా పరిచయమైన కీర్తన. అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో 10వ వచనం చూడయ్యా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అన్నాడు. స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దావీదు పాపం చేశాడు. ఇప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు కోరిక ఏమిటి? స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అంతకుముందు దావీదుకి ఏ మనస్సునుంది? చంచలమైన మనస్సు. చంచలమైన మనస్సు కలిగి ఆ పాపం చేశాడు. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? స్థిరమైన మనస్సు. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రారంభించాం, కొంతకాలం గడిచింది. ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏమిటి? ప్రభువా, గత సంవత్సరం అంతా నేను చంచలమైన మనస్సు కలిగి జీవించానేమో, ఇప్పుడు ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నాకు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమన్నాడు. ప్రభు నమ్ముకొని ఎంతకాలమైంది? సంఘానికి వస్తే ఎంతకాలమైంది? విశ్వాసంలో కొనసాగి ఎంతకాలమైంది? గత సంవత్సరంలో విశ్వాస యాత్రలో వెనుక తీసి ఉంటే, విశ్వాస యాత్రలో మనం పడిపోయి ఉంటే, విశ్వాసంలో సన్నగిల్లి ఉంటే దావీదు వలె ప్రార్థన చెయ్యాలి. ప్రభా, గత సంవత్సరం అంతా నేను చంచల మనస్సు కలిగి నేను దూరమైపోయాను. ఇప్పుడు నాకు స్థిరమైన బుద్ధి కలుగు చేయి, నూతన హృదయమును కలుగు చేయి. నీ కార్యము నూతన పరచుమన్నాడు. ఆయన కార్యములు దొడ్డవి, ఆయన కార్యములు గంభీరమైనవి, ఆయన కార్యములు సంతోషపరిచేవి, ఆయన కార్యములు మనకు మేలు కలిగించేవి. ఆయన కార్యములు మనకు శ్రమ పెట్టిన, ఇబ్బంది కలిగించిన ఆ కార్యములలో మేలు మనము చూడగలగాం. దావీదు తన జీవితంలో చేసిన పొరపాటును పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. స్థిరమైన
మనస్సును నూతనముగా నాకు కలుగు చేయమన్నాడు. యెషయా గ్రంథములో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథములో 41వ వచనంలో, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 1వ వచనం, 41:1లో జనములారా నూతన బలమును పొందుడి అన్నాడు. జనములారా నూతన బలము పొందుడి. నూతన సంవత్సరంలో విశ్వాసముగా మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు నూతన హృదయం కలుగు చేయమని ప్రార్థన చేయాలి. నీ కార్యము నా జీవితంలో జరిగించమని ప్రార్థన చేయాలి. నీ కార్యములు గొప్పవి, నీ కార్యములు సంతోషపరిచేవి. నూతనముగా నాకు స్థిరమైన బుద్ధి, హృదయాన్ని, మనస్సును కలుగు చేయని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, నూతన బలము నాకు దయచేయి. ఈ నూతన సంవత్సరంలో మనము నూతన బలము కోసంగా ప్రార్థన చేద్దాం. పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అన్నాడు. బలవంతుడవు కమ్ము. మనము గత సంవత్సరం అంతా ఒకవేళ బలహీనంగా జీవించుంటే, ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభుకు సాక్షిగా జీవించడంలో బలహీనులుగా జీవించుంటే, ఇప్పుడు మన ప్రార్థన ఏముండాలి? ప్రభువా, ఈ సంవత్సరంలో నాకు నూతన బలము దయచేయి. నీ కొరకు జీవించే విషయంలో, నీ పరిచర్య చేసే విషయంలో, సంఘంలో సాక్షిగా జీవించే విషయంలో నాకు నూతన బలము దయచేయి అని ప్రార్థన చేయాలి. 61వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథంలోని ఐజాయా చాప్టర్ 61 61వ అధ్యాయంలో ఒక మాట అక్కడ మనం చూస్తున్నాం. 4వ వచనం కదా, 61వ చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు అన్నాడు. ఈ పట్టణాలు, ఈ స్థలాలు ఎలా ఉన్నాయి? అక్కడ చెప్పాడు కదా, చాలా కాలం నుండి పాడైన స్థలములు. అంతేకాదు, పూర్వమున పాడైన స్థలములు, పాడైన పట్టణములు, శిథిలములై ఉన్న పురములు, ఇవన్నీ ఏం కావాలి? నూతనముగా స్థాపించబడాలి. వ్యక్తిగతంగా మన జీవితాలలో, మన కుటుంబాలలో ఏవేవి పాడైపోయాయి, ఏవేవి శిథిలమైపోయాయి? ప్రార్థనా జీవితమా, భక్తి జీవితమా, సాక్ష్య జీవితమా? ఏవి పాడైపోయి ఉన్నాయి? ఏ పురాలు పాడైపోయి ఉన్నాయి? ఏవి శిథిలమైపోయి ఉన్నాయి అని మనకు తెలుసు కదా. ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు. మన మనస్సాక్షి తెలుసు. మనం ఎంతగా ప్రార్థిస్తున్నామో, మన ప్రార్థనలో ఏమి, ప్రార్థనా జీవితం ఎలాగుంది, మన భక్తి జీవితం ఎలాగుంది, మన సాక్ష్య జీవితం ఎలాగుంది, ఇవన్నీ మన మనస్సాక్షి బాగా తెలుసు. అక్కడ ఏమంటున్నాడు? పాడైన పట్టణములు, పాడైన పురములు, శిథిలమైన పురములను నూతనముగా స్థాపించురు అన్నాడు. వాటిని బాగు చేయుదురు అన్నాడు. బాగు చేయుదురు. నూతన సంవత్సరంలో మనం చేయవలసిన ప్రార్థన ఇది. ప్రభువా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో ఇవి పాడైపోయాయి, ఇవి శిథిలమైపోయాయి, ఈ విషయంలో వెనుకంజ వేశాను, ఈ విషయంలో నేను నిర్వీర్యంగా, నిర్జీవంగా జీవిస్తూ వచ్చాను, వాటిని బాగు చేయము, నూతనముగా స్థాపించము. ప్రార్థనా జీవితాన్ని తిరిగి స్థాపించాలి, సాక్ష్య జీవితాన్ని స్థాపించాలి, వాక్య ధ్యానము, సంఘ సహవాసము, భక్తి సంబంధమైన అన్ని విషయాలలో ఏ విషయాల్లో పాడైపోయామో, ఏ విషయాల్లో శిథిలమైపోయామో, వాటిని ఏం చేయాలి? నూతనముగా స్థాపించమని ప్రార్థన చెయ్యాలి. హబక్కుకు ప్రార్థించాడు, యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుమన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31:22, 31:22లో యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగిస్తున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును అన్నాడు. ఇది ప్రవచనానుసారమైన వాక్యమే. విశ్వాసఘాతకురాల పైన చెప్పాడు, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాల, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగిస్తూ ఉన్నాడు.
స్థానిక సంఘంలో చేర్చబడి క్రమంగా సహవాసంలో కొనసాగుతున్న వారు ఆత్మీయంగా మేలు పొందుతారు, అభివృద్ధి అవుతారు. కొంతమంది ఉంటారు, సంఘంలో చేరుతారు, స్థిరంగా ఉండరు. ఏం చేస్తారు? ఇటు అటు ఇటు అటు ఇటు అటు. అవునా? చంచల మనస్కులు. ఒక స్థానిక సంఘంలో స్థిరంగా ఉండక చంచల మనస్సులుగా ఉండి ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ సంఘానికి ఈ సంఘానికి మారుతూ మారుతూ ఉంటారు. వారి గురించి ఏమన్నాడు? విశ్వాస ఘాతకులారా అన్నాడు. చాలా చోట్ల మనం గమనిస్తున్నాం ఇటువంటి వారిని. స్థానిక సంఘ సహవాసంలో కొనసాగకుండా అటు ఇటు తిరిగేవారు. వారు స్థిరపడరు, వారు బలపడరు, వారు వర్ధిల్లరు. స్థానిక సంఘములో నాటబడిన తర్వాత ఎలా ఉండాలి? వేరు తన్నాలి, సంఘములోనే పైకి ఎదగాలి. వేరు తన్నితే వెదుగుతాం పైకి. స్థానిక సంఘం యొక్క బోధలో, స్థానిక సంఘం యొక్క క్రమంలో, సత్యములో వేరు పారితే పైకి వృక్షము ఎదిగి ఫలిస్తుంది. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15లో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలింపనేరు. మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారన్న. స్థానిక సంఘ సహవాసంలో నిలిచి ఉండాలి, సత్యంలో నిలిచి ఉండాలి, వాక్య క్రమంలో నిలిచి ఉండాలి. ఇటు అటు తిరుగులాడితే వారిని విశ్వాస ఘాతకులు అంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నీ దేశంలో ఏం చేస్తున్నాడు? నూతన కార్యము జరిగిస్తున్నాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి, కార్యం నూతన పరచమని. కుటుంబముగా ప్రార్థన చేయాలి, కార్యం నూతన పరచమని. సంఘముగా కూడా ప్రార్థన చేయాలి. నీ కార్యము నా స్థానిక సంఘములో నూతన పరచుమని. నూతన పరిచే కార్యాలు దేవుడు మనకు వాక్యంలో ఇచ్చాడు. నూతన పరచడం అంటే లేనిపోని కొత్త బోధనని కాదు అక్కడ అర్థం. అవునా? కొంతమంది మా సంఘంలో కొత్తగా ప్రవేశపెడుతున్నామే అంటాడు. అది డూపది. కొన్ని సంఘాల్లో కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. మన సంఘాలలో లేని అలవాట్లు, ఆచారాలు ప్రవేశిస్తూ, అది నూతనమైనది కాదు, అది కుళ్ళిపోయిన సంగతులు అవి. నూతనమైన పద్ధతి అంటే, నూతన కార్యం అంటే లోకములో నేర్చుకుని లోకములో పడితే ఆచారాలు సంఘములో ప్రవేశపెట్టము నూతనం అనే కొంతమంది అనుకుని భ్రమపడుతున్నారు మన సంఘస్థులే. చాలా చోట్ల చాలా విచారకరం అది. స్థానిక సంఘాలకు లేక నూతన నిబంధన సంఘాలకు, బ్రదర్ అసెంబ్లీస్ ఒక కట్టుబాటు ఉంది, ఒక చట్టం ఉంది, ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోనే సంఘాలు కొనసాగితే సంఘాలకు క్షేమము, పరిశుద్ధులు ఆత్మీయంగా ఎదుగుతారు. లోక సంబంధమైన ఆచారాలు సంఘంలో చేర్చబడితే అవి నూతనమైనవి అనుకుంటే, అవునా, కొత్త పట్టులు, కొత్త డాన్సులు, కొత్త అలవాట్లు వస్తాయి, కానీ ఆత్మలో ఎదుగుదల ఉండదు. ఆత్మీయంగా ఎదగలేరు, దేవునికి ఇష్టలుగా జీవించలేరు. జాగ్రత్త సుమా. లోకం యొక్క పోకడలు, లోకం యొక్క అలవాట్లు, లోకం యొక్క ఆచారాలు స్థానిక సంఘాలలో ప్రవేశిస్తే అది పరిశుద్ధులకు, సంఘానికి ఎంతో కీడు కలిగించేది. దేవుని యొక్క వాక్యంలో ఏ క్రమం ఉందో, ఏ నియమాలు ఉన్నాయో, ఏ శాస్త్రం ఉందో, ఏ చట్టం ఉందో, ఏ పద్ధతులు ఉన్నాయో వాటిని ఆచరిస్తేనే సంఘానికి క్షేమం. నేను అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటున్నాను, కొంతమంది ఫలితాలు బాగా వస్తాయని, అవునా, పద్ధతులు మారుస్తారు. ఇప్పుడు నారాయణ చైతన్య ఉన్నారు కదా, వాడు సమ్మర్ రాగానే టీవీలో మనం వినలేం వాడే గోల. ఏమని నెంబర్ 1 అంటాడు. ఎట్లొచ్చింది నెంబర్ 1? ఎట్లొచ్చాయి? పద్ధతి తప్పి, క్రమం తప్పి, న్యూస్ పేపర్ అంటే మనం వింటున్న వార్తలు కదా, మీకు తెలిసిందే, చెప్పాల్సిన అక్కర్లేదు. వాడు పద్ధతి ప్రకారంగా చేస్తాడు, నెంబర్ 1 వస్తుందా? పద్ధతి ప్రకారంగా చేసే గవర్నమెంట్ కాలేజీలు రావాలి, మంచి రిజల్ట్స్ రావాలి. వారు పక్కగా బోధిస్తారు. ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో సమర్థులైన అధ్యాపకులు ఉన్నారు, బాగా బోధించేవారు ఉన్నారు. అసలు వారి యొక్క బోధలోనే విద్యార్థులు కొనసాగితే ఫస్ట్ ర్యాంకు వస్తుంది. ఇవేం చేస్తున్నాయి కార్పొరేట్ కాలేజీలు? డబ్బులు ఇచ్చి పద్ధతి మార్చుకొని అక్రమ పద్ధతుల్లో, అవునా, ఏం సాధిస్తున్నారు? ర్యాంకులు సాధిస్తున్నారు, అంటే ఫలితాలు సాధిస్తున్నారు. అదే జబ్బు మన సంఘాల్లో కూడా ప్రవేశించింది. ఏంటది? పద్ధతి మార్చుకుంటే బ్రదర్
అబ్బా, చాలా మంది వస్తారు. అసలు మన ఈ మందిరము చాలదు, అవునా? అటు ఒక ఎకరా ఇటు ఒక ఎకరా పొడిగించుకోవాలి. పద్ధతులు మారిస్తే ఫలితాలు బాగుంటాయి, కానీ ఫలితాలు వచ్చేంత మాత్రాన అది ఫలించినట్లు కాదు. దేవునికి ఇష్టమైనది కాదు అది. దేవుడు ఫలితాల కంటే పద్ధతిని మీద ఎక్కువ శ్రద్ధ గలవాడు. నువ్వు ఏం ఏం ఆచరిస్తున్నావు? నీకు ఈ యొక్క ర్యాంక్ ఎట్లా వచ్చింది? నువ్వు కష్టపడి చదివావా? పద్ధతిగా చదివావా? లేక కాపీ కూడా చదివావా? క్వశ్చన్ పేపర్ కొనుక్కొని చదివావా? ఎంసెట్ ప్రారంభించిన కాలంలో, కొత్త దినాల్లో మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఈ ఇంజనీరింగ్ కాలేజీలో. ఆయన ఇప్పుడు కన్వీనర్గా ఉండేవాడు ఎంసెట్ ఎగ్జామినేషన్. చాలా మంచివాడు ఆయన. ఆయన పేరు రాజారావు సంథింగ్, ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆయన. ఆయన మంచివాడు, ఈ వాజ్ ఎ గుడ్ మ్యాన్. పొరపాటున తన స్నేహితుడు కొడుకు కూతురు ఎంసెట్ రాస్తుంటే ఆయనకు కొన్ని ప్రశ్నలు చెప్పాడు. ఆయన కొడుకు కాదు, ఆయన స్నేహితుని కొడుకు, మొహమాటం మీద. ఏమైంది కనుక్కున్నారు, ఈ వాజ్ సస్పెండెడ్. ఎంత విచారకరం. మనిషి ఉన్నత ప్రొఫెసర్గా ఉన్నాడు, మనిషి నమ్మకస్తులుగా ఉన్నాడు, మనిషి యథార్థవంతులుగా ఉన్నాడు, కానీ స్నేహితుని కోసంగా ఏం చేశాడు? దారి తప్పాడు. సంఘానికి ఆత్మలను లేక మనుషులను ఆకర్షించుకోవడం కోసంగా ఎన్నడే గాని స్థానిక సంఘాలు లోక పద్ధతులు పాటించకూడదు. లోక పద్ధతులు లోకానికే చెందిపోతాయి, వారికే సరిపోయింది. అవి సంఘానికంటూ ఒక క్రమం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక నియమం ఉంది, ఒక నియమావళి చట్టాలు సంఘాలకు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు యెహోవా, ఏమన్నా అక్కడ చూడండి, అటు ఇటు తిరుగుతున్నావు, నూతనమైన కార్యము ఆయన జరిగిస్తూ ఉన్నాడు. నూతన కార్యం అంటే నూతనమైన తీర్మానం చేసుకోవాలి మనం. ఉదాహరణకి స్థానిక సంఘంలో నూతన కార్యం ఎలా జరుగుతుంది? దేవుడు స్థానిక సంఘానికి ఒక బాధ్యత ఇచ్చాడు. క్రమంగా సంఘ కార్యక్రమాలు మనం కొనసాగిస్తుంటున్నాం. క్రమంగా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే విషయంలో నూతనంగా మనము కొన్ని ఆలోచనలు జరిగించాలి. అంతకంటే ముందుగా ముఖ్యంగా సంఘాన్ని విస్తరింప చేయడంలో నూతనమైన ఆలోచన మనం కలిగి ఉండాలి. ఒక చోట ఈ మాట కూడా చెప్పాను, సంఘము వర్ధిల్లాలి. రెండు రకాలుగా సంఘం వర్ధిల్లుతుంది. దాని ఇంగ్లీష్లో వర్టికల్ గ్రోత్ అంటారు, ఇంకోటి హారిజాంటల్ గ్రోత్ అంటారు. వర్టికల్ గ్రోత్ అంటే నిటారుగా పెరగడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ఇట్స్ కాల్డ్ వర్టికల్ గ్రోత్. సంఘ సత్యంలో, సత్య ప్రవర్తనలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో సంఘంలోని విశ్వాసులు వారికి సరైన బోధ అందిస్తూ మనం ఏం చేయాలి? వారిని ప్రభువుకు దగ్గరగా, దేవునికి దగ్గరగా వారిని పెంచుతూ ఉంటే అది వర్టికల్ గ్రోత్ అంటారు. ఇది ఒక పరిచర్య. రెండవది హారిజాంటల్ గ్రోత్ అంటారు. అంటే హారిజాంటల్ అంటే తెలుగులో సమాంతర అభివృద్ధి. వర్టికల్ గ్రోత్ అంటే పైకి అభివృద్ధి, శిఖరం వైపు వెళ్ళడం. సమాంతర అభివృద్ధి అంటే ఈ రాజుపాలెం స్థానిక సంఘానికి 2 సంఘాలు ఉన్నాయి, అనుబంధ సంఘాలు ఉన్నాయి కదా. సిబిఎన్ కాలనీలో ఒకటి ఉంది, ఇంకోటి అన్నారెడ్డిపాలెంలో ఉంది. అంటే ఒక స్థానిక సంఘం అక్కడ ఉందంటే ఏం జరగాలి? సంవత్సరం జరిగే కొద్దీ మరికొన్ని ఏం కావాలి? జత చేయబడాలి. ఇట్స్ కాల్డ్ హారిజాంటల్. సంఘము ఆత్మీయంగా ఎదగడం ఒక ఎదుగుదల, సంఘము సమాంతరంగా ఎదగడం మరొక ఎదుగుదల. కాబట్టి నూతన సంవత్సరంలో సంఘానికి ఉన్న బాధ్యత, నూతన సంవత్సరమే కాదు, ప్రతి ఏటా ఈ సంవత్సరం మరొక చోట, మరొక సంవత్సరం మరొక చోట ఎక్కడ పొటెన్షియల్ ఉందో, ఎక్కడ సంఘాలు స్థాపించడానికి ఆ పొటెన్షియల్ అంటే ఆ అనుకూలత ఉందో ఆ ప్రాంతాలలో ఏం చేయాలి? సాక్ష్యాన్ని స్థాపించాలి. అసలు మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా, ముఖ్యంగా మన జిల్లాలో ఇన్ని సంఘాలు ఉన్నాయంటే ఎట్లా వచ్చాయి అవి? ఊరికే సంఘంలో కూడుకొని ఆరాధన చేసి వెళ్ళిపోతే వచ్చిందే కావవి. ప్రతి స్థానిక సంఘము వెళ్ళి సువార్త ప్రకటించారు, అక్కడ నూతనంగా సంఘాలు స్థాపించబడి విస్తరిస్తున్నాయి, సంఘాలు విస్తరించాయి. అపోస్తల కార్యముల యొక్క మాదిరి అదే. లెక్కకు సంఘములు విస్తరిస్తూ ఉండెను. ఇట్స్ కాల్డ్ హారిజాంటల్ గ్రోత్. ఈ నూతన సంవత్సరంలో స్థానిక సంఘాలలో మనం కలిగి ఉన్న ఆలోచన, ప్రభువా నీ కార్యము నూతన పరచమంటే
నూతనంగా మాకొక సంఘాన్ని దయచేయి. యెహోషువ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో వారు వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్పాడు అక్కడ, మీరు ఈ దేశమును స్వాధీనపరుచుకొనకుండా ఎన్నాళ్ళు తడవు చేయుదురు. వారు వెళ్ళారు కానీ స్వాధీనపరచుకోవడంలో కొంత వాళ్ళు అలుసు ప్రకటించారు. ప్రశ్నిస్తున్నాడు అక్కడ, ఎన్నాళ్ళు తడవు చేస్తారు, స్వాధీనపరచుకోండి, గో అండ్ గ్రాబ్ దెమ్, గో అండ్ ఆక్యుపై దెమ్. దేవుడు నీకు అనేక స్థలాలు ఇచ్చాడు, అక్కడక్కడ సువార్త ప్రకటిస్తుండగా కొన్ని ఆత్మలు రక్షించబడే అవకాశం ఉంది. అక్కడే వెళ్ళి ఏం చేయాలి? సంఘాలు స్థాపించాలి. దేవుని రాజ్యం విస్తరించాలంటే మనం ఒకే చోట ఒకే స్థలంలో కూర్చొని ఆరాధన చేసి వెళ్ళిపోతే దేవుని రాజ్యము విస్తరించదు. దేవుడు మన లోకంలో రక్షించుకొని స్థానిక సంఘము సావాసమును కొనసాగిస్తున్నాడంటే ఆయన ఉద్దేశము ఏం చేయాలి? రాజ్య వ్యాప్తి జరగాలి. రాజ్య వ్యాప్తి ఒక స్థానిక సంఘములు ఒకే చోట ఉంటే దానివల్ల అంతగా జరగదు. రాజ్య వ్యాప్తి ఏం చేయాలి? అక్కడక్కడ స్థానిక సంఘాలు స్థాపించబడాలి. నీ కార్యము, నూతన కార్యము జరిగిస్తున్నాడు. జాగ్రత్త సుమా. ఆయన స్థానిక సంఘంలో నూతన కార్యం జరిగిస్తున్నాడు. వ్యక్తిగతంగా విశ్వాసులో నూతన కార్యం జరిగిస్తున్నాడు. కుటుంబాలలో నూతన కార్యము జరిగిస్తున్నాడు. అది నూతన కార్యము జరిగించడానికి మనము దేవునికి అనుమతి ఇవ్వాలి, అవకాశము ఇవ్వాలి. ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. కదా, ఏం చదివావు? విలాపవాక్యం, క్షమించండి, విలాపవాక్యములు, లామెంటేషన్స్, విలాపవాక్యములు 3:23లో, విలాపవాక్యములు 3:23. ఆయనకు ఏమన్నాడు? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అన్నాడు. దేవునికి మనకేంటంటే మనం ఏమనుకుంటామంటే ప్రతి నూతన సంవత్సరంలో నూతన కార్యం జరిగించుము అని మనం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఏమన్నాడు? సంవత్సరానికి ఒకసారి కాదట, అనుదినము ఆయనకేం పుడుతుంది? నూతనంగా వాత్సల్యం మన ఎడల పడుతుంది. మనం సంవత్సరానికి ప్లాన్ వేస్తున్నాం. ఆయన ఆలోచన ఏమిటి? అరే సంవత్సరానికి కాదయ్యా, అనుదినము. ఎవ్రీ డే హీ వాంట్స్ టు రెన్యూ అవర్ లైఫ్స్. అనుదినము మన జీవితాలలో, మన కుటుంబాలలో, వ్యక్తిగతంగా ఆయన కార్యాన్ని నూతనంగా చేయడానికి ఆయన వాత్సల్యము పుట్టిన దేవుడు, వాత్సల్యము కలిగి ఉన్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఎటువంటి శ్రద్ధ గల దేవుడు, ఎంత మన పట్ల ఆయన ఆలోచన కలిగిన దేవుడు. ఈ ప్రార్థన మనం ప్రతిదినం చేయాలి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే, ప్రభువా నీ వాత్సల్యము నూతనముగా అనుదినము నా జీవితంలో కలుగుతుంది. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, అక్కడ కొన్ని హెచ్చరికలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18లో 8వ వచనం చూడయా. అయ్యా చదువు చదివింది 36 చదువు. 36:26లో యెహెజ్కేలు 36:26లో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథం 36:26. ప్రభు ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమన్నది? మీకు నూతన హృదయాన్ని కలుగు చేస్తాను. ఎప్పుడు నూతన కలుగు చేస్తాడు? 23వ చూడండి, 23:22లో
ప్రభువు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు గాని అన్ని జనులు మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామ నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను ప్రభువు యెహోవానని తెలుసుకొందురు అని మాట్లాడుతూ మీ దేశంలోకి తీసుకుని వస్తాను. ఇవన్నీ మీ అపవిత్రత పోనట్లుగా నేను మిమ్మను శుద్ధ జలము చల్లుతాను అని అంటూ అక్కడ ఏమన్నాడు, నూతన హృదయమును మీకు ఇస్తాను అన్నాడు. ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన నూతన హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతకుముందు ఏం చేయాలి? మనలో ఉన్న అపవిత్రత తీసివేయాలి. అపవిత్రత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. ఇశ్రాయేలు అనేక రకాలుగా దేవునికి ఆయాసకరంగా జీవించారు. వారి హృదయాల్లో జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి, అపవిత్రత ఉంది. వారి హృదయాల్లో దేవునికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలి? అపవిత్రత పోనట్లుగా నేను మీకు నూతన హృదయమును ఇస్తానన్నాడు. మనం ప్రార్థన చేయవలసింది, ప్రభువా, గత సంవత్సరాల్లో నా జీవితంలో ఏ విగ్రహాలు ఉన్నాయి, ఏ అపవిత్రత ఉంది, దానిని నీ శుద్ధ జలము చేతనను శుద్ధి చేయి, నీ శిలువ రక్తము చేతనను కడుగుమని ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నూతన హృదయాన్ని మనకిచ్చేవాడుగా ఉన్నాడు. మరో మాట చెప్పాడు, నూతన స్వభావము అన్నాడు. నూతన హృదయము, నూతన స్వభావం అన్నాడు. ఈ స్వభావం అనే విషయంలో కొంత ఆయాసకరమైన మాట ఏమిటంటే, ఒక మాట చూద్దాం. ఇదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం కదా, మనకు బాగా పరిచి ఉన్న వాక్య భాగమే. 12:2 చదువయ్యా. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. రూపాంతరము పొందుడి. మనం ప్రభు నమ్ముకొని 5 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, 20 సంవత్సరాలు అయిందా, 30 సంవత్సరాలు అయిందా, ఎన్ని సంవత్సరాలు అయింది? దాని దామాషాలు ఏం కావాలి? మన జీవితాలు ఏం కావాలి? రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలి. కొత్తగా నమ్ముకున్న వానికి 40-50 ఏళ్ళు ఉన్న వాడికి తేడా ఏంటి ఉండాలి? తేడా ఉంటుందా? రూపాంతరము. అనగా మొట్టమొదట నమ్ముకున్న వాడు ఎలా ఉన్నాడు, 50 ఏళ్ళ తర్వాత ఎలాగున్నాడు, అతని యొక్క స్వభావంలో మార్పు లేకపోతే అది ఏ ప్రయోజనము, ఏమాత్రం ప్రయోజనము కాదు. కొంతమంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు నమ్ముకున్న తర్వాత సేవ చేసినా వారు మారు మనసు పొందారు, కానీ వారి స్వభావము మారదు. ప్రత్యక్షంగా కొంతమంది విషయాలు మనం చూస్తున్నాం. వారు మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, 20, 30, 40 ఏళ్ళు సేవలో ఉన్నా లేక విశ్వాసంలో కొనసాగుతున్నారు, కానీ వారి స్వభావంలో మార్పు రాలేదు. స్వభావములో మార్పు రాకపోతే విశ్వాసి రూపాంతరము పొందలేడు. మనల్ని రక్షించి సంఘంలో ఉంచిన ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు పౌలు కూడా చెప్పాడు కదా, మీలో ఆయన స్వరూపము ఏర్పడేంత వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుందన్నాడు. పౌలు యొక్క ఆశ ఏమిటి? విశ్వాసులు ఎవరిని చూడగలగాలి? లోకము ఆయన స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదన పడుతున్నానన్నాడు. అంటే రూపాంతరం అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం మారు మనసు పొందాం, రక్షించబడ్డాం. కొంతమంది సేవకు వస్తారు, గంభీరంగా ప్రసంగాలు, ఊకదంపుడు ప్రసంగాలు అంటారు, కొన్ని బల్ల గుద్దే ప్రసంగాలు అంటారు, కొన్ని బల్ల ఎరగొట్టే ప్రసంగాలు చేస్తారు. కానీ ఏం మారదు, ఏం మార్పు లేదు, స్వభావంలో మార్పు లేదు. ఇదే కొలసి పత్రికలో, ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు చెప్తున్నాడు కదా, చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4:23లో, ఎఫ్ఎస్సి 4:23లో అంటున్నాడు కదా, ఏమన్నాడు చూడండి అక్కడ. 4:23 అలాగే 22 చదవ, 22 కూడా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే
మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునడి. ఒక సంగతి జ్ఞాపకం చేసుకుందాం. మనము ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి సంఘములో సామాన్య విశ్వాసిగా కొనసాగుతున్నా, దేవుడు కనికరించి స్థానిక సంఘములో ఒక బాధ్యత అప్పగించి మనం కొనసాగుతున్నా, దేవుడు ప్రత్యేకమైన కృపావరాలు ఇచ్చి ప్రభు సంఘ క్షేమం కొరకు మనల్ని వాడుకుంటున్నా కానీ ఇవన్నీ ఒక ఎత్తు. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము మన స్వభావములో తేటైన మార్పు కనబడే విధంగా జీవించాలి. కొంతమందికి వాడు మనసు మారింది కానీ బుద్ధి మారలేదంటారు. మారు మనసు పొందాడయా కానీ బుద్ధి మారల. ఏమున్నాయి? పాతే ఉన్నాయి. ఆ పాత అసూయ, ఆ పాత కక్ష, ఆ పాత పగ, ఆ పాత పక్షపాతం, పాతవే. మారు మనసు పొందాడు అంటే నరకాన్ని తప్పించుకోవడానికి గాను ఏదో అయ్యా ప్రభు అంటే రక్షించాడు ఆయన. కానీ ఏం పోలేదు? ప్రాచీన స్వభావం పోలేదు. మనము విశ్వాసముగా పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు చేయకపోవచ్చు కానీ మన స్వభావాన్ని తెలియపరిచేవి మనలో ఉన్న అంతరంగమైన లక్షణ గుణగణాలు. కొందరికి బాల్యం నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి, అవి చచ్చేంత వరకు ఉంటాయట కదా, సామెత ఉంది. చిన్నప్పుడు వాడు అల్లరిగా తిరిగేవాడు, విశ్వాస అయిన తర్వాత కుదురు పడతాడు. కానీ కొన్ని గుణగణాలు ఉంటాయి. అసూయ ముఖ్యంగా మనకు విశ్వాసుల్లో ఉండేది ముఖ్యమైన దుర్గుణము అసూయ. సాతాను విశ్వాసిని లేక విశ్వాసులను వాడు బలహీనపరచడానికి అసూయను సాధనంగా వాడుకుంటాడు. ఎందుకంటే అది మొట్టమొదటి పుట్టింది అక్కడ కదా, ఎక్కడ లూసిఫర్లో పుట్టింది, మళ్ళీ కయ్యూన్లో ప్రవేశించిన తర్వాత యోసేపు అన్నలు, ఇక రకరకాల వరుసగా వస్తానే ఉంది అసూయ. ఇది ప్రముఖమైన ఆయుధం. సౌలు దావీదుని చూసి ఏమన్నాడు? ఏం పడ్డాడు? అసూయ పడ్డాడు. ఎందుకు? దావీదు ఏమైనా దొంగనా? దావీదు వ్యభిచారా అంటే అప్పుడున్నప్పుడు కాదు. దావీదు సౌలు రాజ్యానికి ఏమైనా హానికరుడా? సౌలు రాజ్యానికి చాలా ప్రయోజనకారి దావీదు. కానీ దావీదు పట్ల సౌలు అసూయ పడ్డాడు. యోసేపు మంచివాడా చెడ్డవాడా? మంచివాడే, యోగ్యుడే, యథార్థపరుడే, భక్తి గలవాడే. కానీ అన్నలు అసూయ పడ్డారు. ఇవన్నీ ప్రాచీన స్వభావానికి గుర్తుగా ఉన్నాయి. కాబట్టి సంవత్సరములు జరుగుతుండగా మనం ఏం ప్రార్థన చేయాలి? నూతన స్వభావాన్ని దయచేయి ప్రభా. నా జీవితంలో ఇంతవరకు ఇన్నేళ్లుగా ప్రభుని నేను నమ్ముకున్నాను, విశ్వాసంలో కొనసాగుతున్నాను, ఇంకా ప్రాచీన స్వభావం ఉందా నాలో, వాటిని తీసివేయి. నూతన స్వభావాన్ని నాకు దయచేయి. చివరిగా ముగిస్తాము. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో 4 నుంచి 12 వరకు. ఎలా చదివిస్తున్నాడు? చెప్పము. మనుషులు పడి తిరిగి లేవకుందరా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా అన్నాడు. వీడు పడిపోయిన వారు అలాగే తొలగిపోయిన వారు అన్నాడు. అవునా? పడిపోయిన వారు, తొలగిపోయిన వారు. అంతకుముందు చూసాం మనం ఎక్కడ హెజ్కేలు గ్రంథంలో, పాడైన పురములు, శిథిలమైన పురములు, పట్టణములు అవి మరలా బాగు చేయము, నూతనముగా నిర్మించము, నూతనంగా స్థాపించమని ప్రార్థన చేశాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా అంటున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. గత సంవత్సరంలో నీవు వ్యక్తిగతంగా, మీ కుటుంబముగా, సంఘముగా ఏ విషయాల్లో పడిపోయారు, ఏ విధంగా తొలగిపోయారు ఆలోచించుకోవాలి. దాని విషయం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి లేస్తారు, తిరిగి వస్తారు. తిరిగి లేవాలి, తిరిగి రావాలి. వ్యక్తిగతంగా నువ్వు పడిన స్థలం నుంచి తిరిగి లేవాలి, దేవుని సన్నిధికి తిరిగి రావాలి. తిరిగి రారా లేక లేవకుందరా అని అన్నాడు. అక్కడ అంటూ ఒక మాట చెప్పాడు కదా, 7వ వచనం చూడయ్యా. 7వ వచనము, ఆకాశముల కగురు సంగుబుడి కొంగయనును తన కాలం నెరుగును, తెల్లగువ్వయు మంగలి కత్తిపిట్టయు ఓదే కొరుకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని
ఎరుగునన్న. పక్షులకు తెలుసట కాలం అంటే ఏదో. ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి. భారతదేశానికి కొల్లేరు సరస్సుకు వస్తాయి కొన్ని పక్షులు. ఎక్కడి నుంచి వస్తాయి అవి? రష్యా నుంచి వస్తాయి. కొల్లేరు కొంగలు అంటారు. వాటికి ఎప్పుడు రావాలో, ఎప్పుడు గుడ్లు పెట్టాలో, ఎప్పుడు పొదగాలో, ఎప్పుడు మనం తిరిగి పోవాలో వాటికి ఎరుగునన్నాడు. కాలములు ఎరిగే పక్షులు ఉన్నాయి కానీ కాలం ఎరుగని మనుషులు ఉన్నారు. కాలం ఎరుగని విశ్వాసులు ఉన్నారు. ఏ కాలంలో ఏం చేయాలి, ఎప్పుడు తిరిగి రావాలి, ప్రభు రాకడ కాలం సమీపించింది. ఆ కాలం ఎరిగి ఏం చేయాలి? తిరిగి రావాలి. పడిన వారు తిరిగి లేవాలి, తొలగిపోయిన వారు తిరిగి రావాలి. నువ్వు ఏ పాపంలో పడిపోయి ఉన్నావు, ఏ బలహీనతలో పడిపోయి ఉన్నావు, నువ్వు లేవాలి. సంఘ సహవాసాన్ని కోల్పోయినావా, సంఘానికి రాకుండా ఆగిపోయావా, ఏం చేయాలి? తిరిగి రావు. ఆ కాలం ఎరుగు. ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చే కాలం సమీపించింది, లేక నువ్వు పోయే కాలం సమీపించిందేమో, లోకాన్ని విడిచిపెట్టి పోయే కాలం. ఆ కాలం ఎరిగి నువ్వు లేవాలి, తిరిగి రావాలి. ఈ నూతన సంవత్సరంలో ఆ తీర్మానం చేసుకుందాం. అక్కడ చెప్పాడు కదా, వారు యెహోవా న్యాయ విధిని ఎరుగురు అన్నాడు. పడిపోయిన విశ్వాసి, తొలగిపోయిన విశ్వాసి తిరిగి లేవలసిన కాలం ఉంది, వచ్చింది. తిరిగి రావాల్సిన కాలము వచ్చింది. మరొక మాట చెప్తే నేను ముగిస్తాను. ఇదే ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయంలో 20 చదువయ్యా. 20. కోతకాలము గతించున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పు. గ్రీష్మకాలము కోతకాలము గతించిపోయాయి, ఇంకా రక్షణ పొందకయే ఉన్నాం. రాజుపాళెము దిన్నె స్థానిక సంఘానికి ఎంతకాలంగా కొంతమంది వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. కాలాలు గడిచిపోతున్నాయి. గ్రీష్మకాలము, కోతకాలం గడిచిపోతుంది, బాల్యం గడిచిపోయింది, యవన కాలం గడిచిపోయింది, వృద్ధాప్యం కూడా వస్తూ ఉంది. ఇంకా రక్షణ పొందని వారు ఉంటే, అవునా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమన్నాడు. మనం ఇంకా రక్షణ పొందకయే ఉన్నాం. దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి బోధకులను ఇచ్చాడు, పెద్దలను ఇచ్చాడు, ఉపదేశకులను ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు, వాక్య సందేశం ఇస్తున్నాడు, వాక్య సత్యాలు బోధించే అవకాశం, వినే అవకాశం ఇచ్చాడు. వస్తున్న వారు ఏమి అడగాలి? ఇంకా రక్షణ పొందకయే ఉన్నాం. కాలాలు గడిచిపోతున్నాయి. మనం లోక వార్తలు వింటున్నాం కానీ మన రక్షణ గురించి ఆలోచించేవారు చాలా తక్కువ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలుగా సువార్త వింటున్నావు, ఇంకా రక్షణ పొందకే ఉన్నావా? గ్రీష్మకాలం పోయింది, వేసవి కోతకాలం కూడా గతించింది. నీ బాల్యము యవ్వనం అంతా గడిపేశావు, వృద్ధాప్యంలో ప్రవేశించావేమో బహుశా. ఇంకా రక్షణ పొందక ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. పాపి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీ కార్యము నా హృదయంలో జరిగించుము, నాకు రక్షణ దయచేయము. ఎవడైనను క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. నూతనమైన సృష్టి కార్యాన్ని నా హృదయంలో కలుగు చేయమని పాపి ప్రార్థన చెయ్యాలి. హబక్కుకు చేసిన ప్రార్థన అన్ని వర్గాల వారికి అది అనుకూలమైన, సరిపోయిన, తగిన ప్రార్థన. విశ్వాసులుగా మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించే ప్రార్థన చెయ్యాలి. పడిపోయిన వారు తిరిగి లేవాలి, తిరిగి రావాలి. పాపంలో పడిపోయిన వారు రక్షణ పొందుటకై నూతన కార్యము జరిగించమని దేవుని ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన అంగీకరించి దేవుడి నూతన సంవత్సరంలో మన జీవితాల్లో ఆయన కార్యాన్ని జరిగిస్తే అది ఎంతో దొడ్డ కార్యము, ఎంతో మంచి కార్యము, ఎంతో సంతోషాన్ని కలిగించే కార్యమని భావించి అలాగున ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు సాక్షులుగా సాగుదుముగాక. దేవుడు తన వాక్యము మన కొరకు దీవించునుగాక.